హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిందని అందరికీ తెలిసింది. కానీ అభయ్ నవీన్ తన యొక్క నోటు దూల వల్ల, నోటు దూలని ఉండొచ్చు కానీ అత్యంత నోటు దూల అయితే ఉండొద్దని అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. అయితే ముందుగా అభయ్ నవీన్ బిగ్ బాస్ని ఏ విధంగా తిట్టాడో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అభయ్ నవీన్ వచ్చేసి మెంటల్ గార్డ్ అని తిట్టాడు. అదేవిధంగా ఇది మాత్రం చాలా దారుణం బ్రో. ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లం కొట్టినప్పుడల్లా టాస్క్ అయితే మారుస్తున్నాడు అని మాత్రం అనడంలో మాత్రం చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనకు అన్నం పెట్టిన వాళ్ళనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినని అంటారు కదా. ఆ విధంగా అభయ్ నవీన్ మనకు అనడం మాత్రం చాలా 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 దారుణమైన విషయము. అసలు అభయ్ నవీన్ ఏమనుకున్నాడో ఫస్ట్లో చూసినప్పుడు అభయ్ నవీన్ చాలా మంచి గేమ్ ఆడుతున్నాడు, మంచి మంచి పాయింట్లు తీస్తున్నాడు. అదేవిధంగా తను బిగ్ బాస్ టాప్ 5లో ఉంటాడని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. మంచి మెచ్యూర్ క్యాండిడేట్, ఏజ్డ్ పర్సన్, ఉన్నోళ్ళ వాటిలలో ఏజ్డ్ అంటే ఆదిత్య గారు కూడా ఉన్నారు. ఉన్న దాంట్లలో మంచి పర్సన్ అన్నట్టు మాత్రం నాకైతే అనిపించింది. మంచి మంచి పాయింట్లు తీస్తున్నాడు. కానీ ఈ ప్రభావతి 2.0 అనే ఒక టాస్క్లో వచ్చి అభయ్ నవీన్ అయితే చాలా బర్స్ట్ చేసింది. అదేవిధంగా అతడు గేమ్ ఆడకపోవడంతో పాటు బిగ్ బాస్ని తిట్టడం వల్ల మాత్రం ఎలిమినేట్ అయ్యిందని మాత్రం మనకైతే అర్థమవుతుంది. దాంతోపాటు అభయ్ నవీన్కి బయట చూస్తే మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏమీ లేదు. ఆఫ్కోర్స్ తక్కువ ఉంది, అతను పెద్ద ఫేమ్ కూడా కాదనేది మాత్రం నా ఇంటెన్షను. అదేవిధంగా అభయ్ నవీన్ ఇంకా కొన్ని ఏం మాట్లాడినాడంటే ఆయనకే తెలియదు ఏం చేస్తున్నాడో ఏమని ఒక బిగ్ బాస్లో ఉండి. అదేవిధంగా నా ముఖం వేసి నా వాయిస్ని మాత్రమే వేయండి, వేరేటోళ్ళ వాయిస్ని వేసేసి మళ్ళీ లఫుడ్ పని అయితే లఫంగి పని అయితే చేయద్ది. ఎంత పెద్ద మాట బ్రో. అదేవిధంగా ఇంకేంటంటే బిగ్ బాస్ని కావు నువ్వు బయాస్ బిగ్ బాసుడి. అదేవిధంగా బయట ఇంటర్వ్యూలో కూడా ఆ మాట నేను చెప్తాను. అదేవిధంగా లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. అబ్బాబ్బాబ్బా ఎన్ని మాటలు మాట్లాడాను, నోటికి వచ్చినట్టు మాట్లాడేది మాత్రం తెలుస్తుంది. కాదే రెడ్ కార్డ్ ఇచ్చి చాలా దారుణమైతే కాదు నాకైతే అనిపించింది. ఖచ్చితంగా అనాల్సింది. ఎందుకంటే ఒక్కసారి ఆ విధంగా ఒక్క సీజన్లో, ఇది ఒక్కసారిగా జరిగే సీజన్ కాదు కదా, మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి సీజన్స్. ఒకసారి ఆ విధంగా లూజ్గా వదిలిపెట్టారనుకో కంటెస్టెంట్స్కి, అది ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మనకు పూర్వంలో ఒకసారి శివబాలాజీ గారు అయితే వాటర్ గురించి అయితే ఫస్ట్ సీజన్లో ఒక మాట అయితే అనడం అయితే జరిగింది. అక్కడ కరెక్ట్ రీజన్ ఉంది. కానీ ఇక్కడ రీజన్ లేకున్నా కూడా అభయ్ బ్రో అట్లా మాట్లాడడం వల్ల చాలా 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 నెగిటివ్ అయితే వెళ్ళిపోయింది. అదేవిధంగా రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత మొఖాల మీద పడి ఇదొక్క ఛాన్స్ ఇవ్వమంటే ఎవరు ఇస్తారు చెప్పండి. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టయితే అభయ్ అయితే అనడం అయితే జరిగింది. దీని మీద ఒక కామెంట్ చేయండి. అభయ్ని ఎలిమినేట్ చేయడము కరెక్టేనా, లేకుంటే మన బయాస్డ్గా నిజంగా అభయ్ అన్నట్టే బయాస్డ్గా చేసి లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ లాగానే చేశాడనేది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకా ముందు చూడాలి. ఒక అభయ్కి మాత్రమే కాదు మిగతా అందరి కంటెస్టెంట్స్ కూడా మంచి కోటింగ్ అయితే పడింది. అటు పృథ్వీకి కానీ, మన నిఖిల్ క్లాన్లో ఉన్న శక్తి క్లాన్లో ఉన్న ఈవెన్ విష్ణుప్రియకి, సోనియాకి, అదేవిధంగా నిఖిల్కి, పృథ్వీకి అయితే ఈఎంఐ వేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాంతోపాటు కాంతార టీంలో ఉన్న, కాంతార క్లాన్లో ఉన్న మన ఎవరు ప్రేరణకి, యష్మికి, మణికంఠ కూడా ఖచ్చితంగానే హగ్గుల గురించి చెప్పాడు కదా, వాళ్ళని కూడా ఖచ్చితంగానే మన నాగార్జున గారు అయితే చాలా ఫైర్ అయ్యాడు. ఖచ్చితంగా నాగార్జున గారిలో ఆ ఫైర్ చూస్తే మాత్రం నాకైతే అనిపించింది. ఖచ్చితంగా హోస్టింగ్ తన యొక్క రూల్ని అయితే, తన యొక్క అధికారాన్ని, తన యొక్క రోల్ని అయితే ఖచ్చితంగా ప్లే చేశాడని మాత్రం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేదో ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియండి. నిజంగానే ఇది మాత్రం బిగ్ బాస్ బయాస్డ్గానే అభయ్ నవీన్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారన్నది మాత్రం కామెంట్ రూపంలో తెలియండి. పోతు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. జై హింద్.